అంటున్నారు. గుడ్. మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్ 32 ఇయర్స్ అయి 92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడకు అని వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అన్నది అందండి ఏంటిది అదే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏ మాత్రం చిన్నదైనా నార్మల్ గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డామండి. డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఏ మాత్రం తగ్గదండి. సో డెఫినెట్ గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాం. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు? డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికంటే అండి ఇప్పుడు జనరల్ గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్లిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్ స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపుల్ ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడలేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి, అంటే ఆ రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఓ డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఇవాళ అలా కాదండి. కల్లోకెళ్ళగా మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు. స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది. సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. సార్ డైరెక్టర్ గారు మల్లి గారు.